వెల్కమ్ బ్యాక్. రాజకీయ రాజధాని బెజవాడలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ సీట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పటికే సెంట్రల్ ఇన్ఛార్జిగా వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లిని ప్రకటించడంతో అక్కడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అదే పరిస్థితి టీడీపీలో కనిపిస్తుంది అంటున్నారు. అక్కడ టీడీపీ సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే అదే సీటు వంగవీటి రాధ సైతం ఆశిస్తున్నారు అన్న ప్రచారంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం కనిపిస్తుంది. విజయవాడలో పొలిటికల్ గా ఏం జరిగినా అది హాట్ టాపిక్ అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా సెంట్రల్ సీట్ విషయంలో అయితే మరీను. మొన్నటికి మొన్న వైసీపీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి విష్ణు మధ్య అంటుకున్న సెంట్రల్ టికెట్ నిప్పు ఇంకా చల్లారలేదు. ఇప్పుడు అదే సీన్ టీడీపీలోనూ రిపీట్ అయ్యేటట్లు కనిపిస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టీడీపీలో సెంట్రల్ సీట్ అగ్గిలా కాదు కారు చిచ్చులా మారే అవకాశం ఉంది. విజయవాడ సెంట్రల్ సీటు నాదే, గెలిచేది కూడా నేనే అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా 2.5 ఏళ్లుగా నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయిన ఉమా 2 ఏళ్ల పాటు ఓటమి నుండి తేరుకోలేకపోయారు. ఇంతలో కార్పొరేషన్ ఎన్నికల్లో సెంట్రల్లో మరోసారి టీడీపీకి చావుదెబ్బ పడింది. 21 డివిజన్లలో కేవలం 5 మాత్రమే టీడీపీ గెలుచుకుంది. దీంతో ఉమా సీన్ అయిపోయిందని వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది. ఇంతలో టీడీపీ నేతల కన్ను వంగవీటి రాధ మీద పడింది. గత ఎన్నికల ముందు ఇదే సెంట్రల్ సీట్ విషయంలో వైసీపీ అధినాయకత్వంతో గొడవపడి మరీ బయటకు వచ్చి టీడీపీలో చేరారు వంగవీటి రాధ. అప్పట్లో సెంట్రల్లో సీటు దక్కకపోయినా బోండా ఉమాకి సపోర్ట్ ఇచ్చి విష్ణుని ఓడించడానికి గట్టి ప్రయత్నమే చేశారు. ఉమా ఓడిపోవడంతో కొన్నాళ్లు ఆయనతో పాటు రాధా కూడా సైలెంట్ అయ్యారు. కరోనా ఎఫెక్ట్ తగ్గి 2 ఏళ్ల తర్వాత ఉమా యాక్టివ్ అయినా రాధా మాత్రం అంతంత మాత్రంగానే టీడీపీ యాక్టివిటీస్ లో పాల్గొంటూ వచ్చారు. రాధా పేరుకి టీడీపీలో ఉన్న ఏనాడు టీడీపీ సభ్యుడిగా జగన్ పైన, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు. దీంతో రాధాకు సెంట్రల్ సీటుపై ఇంట్రెస్ట్ లేదని, ఆయన రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారన్న సంకేతాలను ఉమా వర్గీయులు నియోజకవర్గంలో బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో టీడీపీ కేడర్, రాధా వర్గం మొత్తం ఉమాకి జై కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాధా చాప కింద నీరులా టీడీపీని వీడిపోయిన ఒక్కొక్కరిని మళ్లీ పార్టీలోకి వచ్చేలా పావులు కదుపుతున్నారు. ఆ పనిలో అనేక జిల్లాలు తిరుగుతూ అనేక మందిని కలుస్తూ బిజీగా మారిపోయారు రాధా. అయితే రాధా ఇంత యాక్టివ్ అవడానికి కారణం రాధా అడిగిన సెంట్రల్ సీటే అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సీటుపై కన్ఫర్మేషన్ వచ్చాకే రాధా తన పరిచయాలను పార్టీకి ఉపయోగపడేలా చేస్తున్నారని, అది పార్టీ గుర్తించిందని రాధా వర్గీయులు చెబుతున్నారు. సెంట్రల్లో బోండా ఉమా కన్నా రాధాకు టికెట్ ఇవ్వడం వల్ల కాపుల్లో టీడీపీ పట్ల సానుకూలత మరింత పెరుగుతుందని టీడీపీ పెద్దలు భావిస్తున్నట్లు రాధా వర్గీయులు చెబుతూ వచ్చారు. దీంతో గత ఎన్నికల్లో తమకు సహకరించిన రాధాపై నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టింది బోండా వర్గం. అసలు రాధా ఇంతవరకు పార్టీ కండువానే వేసుకోలేదని, చంద్రబాబును తిడుతున్నా నోరు మెదపడం లేదని, జైల్లో పెట్టినా ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదని, ఇవన్నీ కాక నిరంతరం చంద్రబాబును తిట్టే వంశీ కొడాలితో స్నేహం ఉంది కాబట్టి రాధకు టికెట్ రాదంటూ ఉమా వర్గీయులు బహిరంగ ప్రచారం మొదలుపెట్టారు. దీంతో రాధా వర్గీయులు కౌంటర్స్ సిద్ధం చేసినా వారిని వారిస్తున్న రాధా వెయిట్ అండ్ సీ అంటున్నారంట. ఉమాకు సీట్ ఇవ్వకుండా రాధా వైపు టీడీపీ అధిష్టానం వెళ్లడానికి కారణాలను చూస్తే రాధా, ఉమా ఇద్దరూ ఒక్కోసారి ఎమ్మెల్యేలుగా పనిచేశారు. రాధా బలం, బలహీనత రెండూ వంగవీటి అభిమానులే. రాధా లాంటి నేత ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే ఆ పార్టీకి అదనపు మైలేజ్ వస్తుందని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. రాధా గతంలో తూర్పులో గెలిచినప్పటికీ నియోజకవర్గాల పునర్విభజనలో తూర్పులో కీలక ఓటింగ్ సెంటర్లకి వెళ్లిపోయింది.
దీంతో 2009లో సెంట్రల్ నుండే పోటీ చేసి ఓడిపోయారాయన. 2014లో జగన్ బలవంతం మీద తూర్పులో పోటీ చేసి మరోసారి ఓడిపోయారు. దీంతో 2019లో అసలు పోటీ చేయకుండా సెంట్రల్లో ఉమాకి మద్దతు తెలిపారు. దీంతో మరొకసారి తన అదృష్టాన్ని సెంట్రల్ నుండే పరీక్షించుకోవాలని రాధా చూస్తున్నారట. వంగవీటి ఫ్యామిలీ ఇమేజ్, గత ఎన్నికల్లో సీటు దక్కకపోయినా పార్టీకి ప్రచారం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గంలో పట్టు ఉండటం, పార్టీ కోసం రాష్ట్రం మొత్తం తిరుగుతూ వైసీపీ వ్యతిరేక నాయకులతో, టీడీపీ అసమ్మతి నేతలతో సమావేశాలు నిర్వహించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని టీడీపీ అధిష్టానం రాధా వైపు మొగ్గు చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఉమా విషయానికొస్తే 2014లో టీడీపీ సెంట్రల్ నుండి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2019లో మళ్లీ సెంట్రల్ నుండే పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. తర్వాత పెద్దగా యాక్టివ్గా లేకపోవడం, 3 ఏళ్ల వరకు పార్టీ కార్యక్రమాల్లో నామమాత్రంగానే పాల్గొనడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి లాంటివి ఉమాపై నెగిటివ్ రిపోర్ట్స్ కు కారణమయ్యారంటున్నారు. అయితే గత 2 ఏళ్లుగా టీడీపీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో ఉమా యాక్టివ్గా ఉన్నప్పటికీ స్థానిక పరిస్థితులు, విష్ణు బదులు బెల్లంపల్లికి వైసీపీ సెంట్రల్ సీట్ ఇవ్వడం, బెల్లంపల్లిని ఢీకొట్టాలంటే ఉమా కన్నా రాధానే కరెక్ట్ అని పార్టీ భావించే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి సెంట్రల్ సీటు టీడీపీ అధిష్టానానికి పెద్ద పరీక్ష పెట్టనుంది. వారిద్దరిలో ఎవరికి టికెట్ అన్న దానిపై నిర్ణయం తీసుకోవడానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరికి సీట్ ఇచ్చినా మరొకరి నుండి తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడం ఖాయమని పార్టీ భావిస్తుందట. అందుకే సీట్ ఖరారు చేసే లోపు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోకుండా ఉండాలని ఇప్పటికే అధిష్టానం నుండి 2 వర్గాలకు సూచనలు వచ్చినట్లు తెలుస్తోంది. మరి చూడాలి సైకిల్ పార్టీ ఈ వ్యవహారాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుందో. ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ మార్పులు చేర్పుల వ్యవహారం పలు నియోజకవర్గాల్లో వివాదాలకు దారితీస్తుంది. పోటీ చేసే స్థానాలు మారిపోవడంతో తాజా అభ్యర్థులకు అక్కడ సిట్టింగులు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా తన నియోజకవర్గం మార్చడంతో ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వైసీపీ కీలక నేతలు ఫోన్ చేసినా ఆయన అందుబాటులోకి రావడం లేదట. దాంతో అసలు మంత్రి జయరాం అజ్ఞాతం వెనుక కారణమేంటని ఆరాలు తీస్తున్నారట వైసీపీ పెద్దలు. మంత్రి గుమ్మనూరు జయరాం వ్యవహారం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను ఆలూరు నుంచి తప్పించి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. ఆలూరు ఇన్ఛార్జిగా జయరాం వ్యతిరేక వర్గానికి చెందిన జడ్పీటీసీ విరూపాక్షను ప్రకటించింది. దాంతో మంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటున్నారు. ఆ క్రమంలో జయరాం కొన్ని రోజులుగా పలువురి ఫోన్లకు స్పందించటం లేదట. తన రాకపోకలను గోప్యంగా ఉంచుతున్నారంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కర్నూలు ఎంపీగా పోటీ చేయడానికి జయరాం సిద్ధంగా లేరంటున్నారు. ఆలూరు సెగ్మెంట్లో జయరాం బంధుమిత్రులు, రక్త సంబంధీకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అదీకాక ఆలూరు సెగ్మెంట్కు స్థానికుడైన ఆయన రాజకీయ జీవితం మొదలైంది కూడా అక్కడే. జయరాం 2001లో ఏదూరు గ్రామ టీడీపీ ఎంపీటీసీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన 2005లో ఆలూరు సెగ్మెంట్లోని చిప్పగిరి మండల జడ్పీటీసీగా గెలుపొందారు. 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2011లో వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఆయన 2014, 2019 ఎన్నికల్లో ఆలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి అయ్యారు. ఆయనకు ముందు నుంచి నియోజకవర్గం వాసులతో కలుపుగోలుగా ఉంటారన్న పేరుంది. అందుకే అంత అనుబంధం ఉన్న ఆలూరును వదులుకోవడానికే ఆయన సుముఖంగా లేరట. కర్నూలు ఎంపీ టిక్కెట్ ఇచ్చినా ఆయన తిరస్కరిస్తున్నారు.
ఆ క్రమంలో జయరాం పార్టీ మారడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మంత్రిని కలిసేందుకు వైసీపీ ఆలూరు ఇన్ఛార్జిగా ప్రకటించిన విరూపాక్ష కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నా ఆయన అందుబాటులోకి రావడం లేదట. పోలీసులు ఇచ్చిన సమాచారంతో మంత్రి ఇంట్లో ఉన్నారని నిర్ధారించుకుని ఈ నెల 18న విరూపాక్ష నేరుగా గుమ్మనూరు ఇంటికి వెళ్లారు. మంత్రి వాహనాలు ఇంట్లోనే ఉన్నా అనుచరులు మాత్రం మంత్రి ఇంట్లో లేరని చెప్పడంతో ఏం చేయాలో తెలియక వెనుతిరగాల్సొచ్చిందట. అటు వైసీపీ పెద్దలకు జయరాం అందుబాటులోకి రావడం లేదంటున్నారు. దీంతో అసలేం జరుగుతోందో తెలియక పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారట. మరోవైపు గుమ్మనూరు పార్టీ మారుతున్నారన్న ప్రచారం వాస్తవం కాదని ఆయన సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. అయితే ఎంపీగా పోటీ చేయటం ఆయనకి ఇష్టం లేదని, ఆలూరు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారని చెప్తున్నారు. అదెలా ఉంటే గుమ్మనూరు జయరాం ఇటీవల అనారోగ్యంతో బెంగళూరులో చికిత్స పొందుతున్నారని వార్తలొస్తున్నాయి. అదే క్రమంలో బెంగళూరు కేంద్రంగానే పార్టీ మార్పుపై పావులు కదుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గుమ్మనూరు జయరాం ఎంపీ పదవికి పోటీ చేయడానికి ఇష్టం లేకపోవడంతో వైసీపీ అధిష్టానానికి డెడ్లైన్ పెట్టారని అంటున్నారు. ఆలూరు వైసీపీ టిక్కెట్ దక్కకపోతే పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. షర్మిల పీసీసీ అధ్యక్షురాలు అవ్వడంతో ఇప్పటికే ఆయన కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో టచ్లోకి వెళ్లారంటున్నారు. ఇది తెలిసి ఆయన్ను తాడేపల్లికి పిలిపించుకుని బుజ్జగించాలని చూస్తున్నారట వైసీపీ పెద్దలు. మరి చూడాలి వారి బుజ్జగింపులు ఎంతవరకు ఫలిస్తాయో. గమ్మునున్న గుమ్మనూరు ఎప్పటికీ తన నిర్ణయం ప్రకటిస్తారో.